ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కడప జిల్లా టికెట్ల పంచాయతీ ఒక్కొక్కటి కొలిక్కి వస్తున్నాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ టికెట్లు ఆశిస్తున్న వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలతో ఇప్పుడిప్పుడే సర్దుబాట్ల పర్వం ఊపందుకుంటోంది. ఫిబ్రవరిలో టికెట్లు ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన తరుణంలో ఇప్పటికే ఆశావహుల పేర్లు దాదాపు బయటకు వస్తున్నాయి. కడప జిల్లాలో జమ్మలమడుగు పంచాయతీ తేలితేనే మిగిలిన నియోజకవర్గాలపై దృష్టి పెట్టడానికి వీలుంటుందని ముఖ్యమంత్రి భావించారు. దాదాపు నెల రోజుల చర్చల అనంతరం జమ్మలమడుగు పంచాయతీకి సీఎం తెరదించారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి సఖ్యత కుదిర్చారు. అధినేత ఆదేశాల మేరకు పనిచేస్తామని నేతలిద్దరూ స్పష్టం చేశారు. కమలాపురం నియోజకవర్గం టికెట్ కోసం మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పోటీ పడుతున్నారు. కాగా వీరిలో వీరశివారెడ్డికి టికెట్ దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. శుక్రవారం ముఖ్యమంత్రి పసుపు కుంకుమ సభకు కడపకు రావడానికి ముందే అమరావతి నుంచి వీరశివారెడ్డికి ఫోన్ వచ్చినట్లు సమాచారం. మైదుకూరు నియోజకవర్గం పార్టీ టికెట్ తనకేనని ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ చెబుతున్నారు. అక్కడ మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తెలుగుదేశంలో చేరడం ఖాయమైనట్లు సమాచారం. వీరిద్దరిలో టికెట్ ఎవరికనేది తేలాల్సి ఉంది. కాగా కడపలో సీఎం సభ మధ్యలోనే పుట్టా వేదిక దిగి వెళ్లిపోయారు. రాజంపేటలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి త్వరలో వైకాపా గూటికి అధికారికంగా చేరనున్న తరుణంలో పార్టీ తరపున బరిలో నిలిచేందుకు చెంగల్రాయుడికి అధిష్టానం ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇక పులివెందుల నుంచి మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రొద్దుటూరులో టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యేలు వరదరాజుల రెడ్డి, లింగారెడ్డి పోటీ పడుతుండగా తాజాగా ఓ నేత్ర వైద్యుడి పేరు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. బద్వేలు, కోడూరు ఎస్సీ నియోజకవర్గాలు కావడం వల్ల వాటిని ఇంకా పరిశీలిస్తున్నారు. రాయచోటి నుంచి రమేష్ కుమార్ రెడ్డి, ప్రసాద్ బాబు పోటీ పడుతుండగా ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేయాలని సీఎం సూచించారు. అయితే అక్కడ మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి కూడా త్వరలో తెలుగుదేశంలో చేరాలనే ఆలోచనతో ఉన్నారు. అలాగే కడప టికెట్ మైనారిటీలకు ఇవ్వాలని పార్టీ భావిస్తోంది.